నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలలో ఒకటే టాపిక్ చాలా జోరుగా సాగుతుంది. అదేంటంటే వైసీపీ పార్టీలో ఒక సెకండ్ ప్లేస్ లో ఉన్న ఒక నేత విజయసాయి రెడ్డి ఇంకా శాంతి యొక్క ఇష్యూ అయితే చాలా గత కొన్ని రోజుల నుంచి నడుస్తూనే ఉంది. దీనికి ఎక్కడ కూడా ఒక అడ్డుకట్టు అంటూ లేదు. అసలు ఇది ఏంటంటే మదన్ మోహన్, అంటే ఎవరైతే శాంతి యొక్క భర్త ఉన్నాడో మదన్ మోహన్, ఎప్పుడైతే తను కంప్లైంట్ రేజ్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఈ ఇష్యూ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అసలు ఇది నిజంగానే విజయసాయి రెడ్డిని డిఎన్ఏ టెస్ట్ కి అయితే అడుగుతున్నారు. మరి విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కి హాజరయ్యే అవకాశం ఉందా? నిజంగా ఈ సవాల్ని ఆయన స్వీకరించే అవకాశం ఉందా? మేడం, విజయసాయిరెడ్డి గారు టెస్ట్ చేసుకుంటే డిఎన్ఏలో తెలియదండి. టెస్ట్ చేయించుకోవాల్సింది శాంతి. శాంతి అనే ఆవిడ ఒక మహిళ. ఆ మహిళకి సుప్రీంకోర్టు కొన్ని అద్భుత చట్టాలు ఇచ్చింది. బట్ అది మంచికా, చెడుకా, భారతదేశం పక్క దేశం నుంచి ఒక పనికిమాలిన సంస్కృతిని అలవరుచుకున్నదా, వాటెవర్ ఇట్ మే బి. ఎందుకంటే పక్క దేశం నుంచి విదేశీ వస్తువులు దిగుమతి అవుతుంటే చక్కగా వాటిని రవాణా చేసుకునేవాళ్ళు. కానీ పక్క దేశపు కల్చర్ కూడా భారతదేశానికి దిగుమతి అయింది సుప్రీంకోర్టు ద్వారా ఒక చట్ట రూపంలో. మొన్నటి రోజు రోజారెడ్డి గారు చెప్పారు. "నువ్వెవడురా బండారు దత్తాత్రేయ? లేకపోతే బండారు గారు? లేకపోతే ఏంటిది? నేను ఏ హోటల్‌కెళ్తే నీకెందుకు? నువ్వెవరు అడగడానికి? సుప్రీంకోర్టు నాకో చట్టం ఇచ్చింది. సుప్రీంకోర్టు ఒక బలమైన చట్టాన్నిచ్చింది. నాకు కొన్ని హక్కులున్నాయి. నువ్వెవరు నా హక్కుల్ని హరించడానికి? నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి? హూ ఆర్ యూ?" అని అడిగింది. అప్పుడు బండారు గారిని జైల్లో పెట్టడం కూడా జరిగింది. రిమాండ్‌కి తీసుకోవడం. సో, ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఒక మహిళ తన పర్సనల్ విషయాలకి సంబంధించి ఇంకెవరు తలదూర్చకూడదు. పర్సనల్ అంటే మీరు నేను తలదూర్చకూడదు అంటే ఓకే. నన్ అదర్ దెన్ మ్యాటర్ అనుకోవచ్చు. భర్తకు కూడా అధికారం లేదా అంటే ఆఫ్‌కోర్స్ అధికారం ఉంది. కానీ ఆ అధికారాన్ని విడాకులకి మాత్రమే వాడాలి. అంతేగాని బహిరంగంగా నువ్వు అతనితో తిరిగావు, ఇతనితో పడుకున్నావు, ఇతనితో బిడ్డలు కన్నావు అంటూ బయటికి వచ్చేటటువంటి అధికారం పురుషుడికి లేకుండా సుప్రీంకోర్టు కొంత బలవంతపు చట్టాలని పుట్టిచ్చేసింది. సో, తద్వారా ఒకవేళ అలా అడిగే హక్కే ఉంటే 100లో 40% మగవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నా భార్యలు తప్పు చేస్తున్నారు. వాటికి శిక్షలున్నాయా అంటే లేవు సార్. ఒకవేళ మీకు తప్పు చేస్తున్నారని దృఢంగా నమ్మితే, మీరు విడాకులకి వెళ్ళాలనుకుంటే కూడా కొన్ని ఆధారాలు పెట్టి కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తే 497 అడల్టరీ గ్రౌండ్స్ కింద విడాకులొస్తుందే కానీ, ఆమెను మీరు ప్రశ్నించకూడదని చెప్తాం. ఇప్పుడు అదే శాంతి గారిని భర్త మదన్ మోహన్ గారు ఎలా ప్రశ్నిస్తారు? ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ జరిగితే, అతను కోర్ట్‌కెళ్ళి అడల్టరీ గ్రౌండ్స్ కింద అప్లై చేసుకోవాలి. అతని దగ్గర బలమైన గ్రౌండ్స్ ఉంటాయి. కానీ వాళ్ళొక ట్రైబల్స్. ట్రైబల్స్‌కి కొన్ని చట్టాలు డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళు కోర్టు దాకా కూడా విడాకులకి రావాల్సిన పని లేకుండా పెద్దల్లో పంచాయతీ పెట్టుకొని లెటర్ రాసుకున్నాం అంటూ కొన్నేదో ఉంటాయండి వాళ్ళకది. మన హిందూ మ్యారేజ్ యాక్ట్‌కి, ట్రైబల్‌కి కొంత వేరియేషన్ ఉంటుంది. చాలా మంది సీనియర్స్ కూడా వాటి గురించి విపులంగా చెప్తారు. సో, వీటికి సంబంధించి అతనితో 2016లోనే విడిపోయినాను. ఇదిగో నేను సుభాష్ గారితో కాంటాక్ట్‌లో ఉన్నాను. సుభాష్ గారితో లివింగ్ రిలేషన్‌లో ఉన్నానా? పెళ్లి చేసుకున్నానా? బిడ్డని కన్నానా? అంటూ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు సుభాష్ గారిది, శాంతి గారిది ఫోటోసు, బీచ్ దగ్గర ఫోటోసు చాలా చాలా వచ్చినియి. మరి విజయసాయిరెడ్డి గారి ఫోటోస్ ఎక్కడొచ్చినియి అంటే, దేవాలయాల దగ్గర ఆవిడ టెంపుల్‌కి సంబంధించిన ఒక అథారిటీ ఆఫీసర్ కాబట్టి, అందులో లేడీ ఆఫీసర్స్ కాబట్టి, కొంత చొరవగా పైనుండి అధికారి దగ్గరికొస్తారేమో మనకెందుకు. సో, ఆ ఫోటోలున్నాయి. వారిద్దరివి అసభ్యంగా గాని, బీచ్‌ల కాడ గాని, రెస్టారెంట్‌ల కాడ గాని, పబ్బుల కాడ గాని, ఇళ్ళల్లో గాని, రూముల్లో కానీ, ప్రైవేట్ ప్లేస్‌లో కానీ ఉన్న ఫోటోలేమి వీళ్ళ దగ్గర లేవు. కానీ ఎనీవే మదన్ మోహన్ గారు ఆరోపించారు ఇద్దరు ముగ్గురితో. ఆ ముగ్గురిలో ఇద్దరిలో ఇతనొకడు. సో, మనం అలిగేషన్ చేసాం. ఆఫ్‌కోర్స్ ఇలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి గారు దీనికి నాకు సంబంధం లేదు. ఇదంతా రాంగ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఆవిడొక అధికారి. నేను పైనుండే సుపీరియర్‌ని లేకపోతే ఒక ఎంపీ రాజ్యసభని సభ్యుడినంటూ చెప్పుకోవచ్చు. మోరోవర్ ఇక్కడ ప్రైవేట్ విషయంలోకి, పర్సనల్ విషయంలోకి మనం వెళ్ళిపోయామేమో! మనం దాని గురించి ప్రస్తావించకూడదేమో! మనం చదువుకున్న చదువు అది కాదేమో! చట్టాల్ని గౌరవించాలి. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతేకాని ఇది చట్ట విరుద్ధమే మనకి. ఆఫ్‌కోర్స్ మదన్ మోహన్ బయటకొచ్చారు కాబట్టి
మీరు ప్రశ్నిస్తున్నారు. పెద్ద పెద్ద సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అవును. మదన్ మోహన్ బయటికి రాకపోతే మనమెవరు ఆ కేస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళం కాదు. అది మనకు తెలీదు. సో, ఇక్కడ మదన్ మోహన్ బయటకు పెట్టి తప్పు మదన్ మోహన్ చేశాడు. బట్ ఆధారాలు మదన్ మోహన్ చెప్పిన దాన్ని మనం మీడియాలో ప్రొడ్యూస్ చేసి, మనం కూడా తప్పు చేశామేమో, లేకపోతే ఆధారాలుంటే ప్రొడ్యూస్ చేయొచ్చేమో అంటే ఆఫ్‌కోర్స్ ఆధారాలు కొంత ఉన్నాయి. హ్మ్. మదన్ మోహన్ చెప్తున్నాడు ఏదైతే 2,00,00,000 పైచిలకు ఏదైతే క్యాష్‌తో తను ఒక ఇల్లు కట్టించుకుంది. తనొక హ్మ్. గవర్నమెంట్ ఎంప్లాయీ. అంత అమౌంట్ విజయసాయి రెడ్డి గారి నుంచి తనకెందుకు వెళ్ళింది? అవును. తనకి నెలాఖరికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది. ఏదన్నా పని చేస్తే పాపం విజయసాయి రెడ్డి గారు ఏదన్నా వెంకటేశ్వర స్వామి బొమ్మో, ఒక శాలువానో లేకపోతే ఏమన్నా అప్పుడప్పుడు ఏమన్నా ప్రైజ్ మనీ లాగా ఇస్తారే గానీ, ఫిక్స్‌డ్‌గా 2,5,00,00,000 ఎవరి డబ్బు, ఎవరు కొల్లగొట్టి ఎవరికి పంచేస్తారు? హ్మ్. దిస్ ఈస్ హ్మ్. నాట్ రైట్ కదా! సో, హ్మ్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. హ్మ్. మీరెందుకు అంత అమౌంట్ ఇచ్చారు? మీ హ్మ్. దగ్గర నుంచి వచ్చింది మదన్ మోహన్ నిరూపిస్తున్నాడు. మరేమో మదన్ మోహన్ చెప్పడమే కానీ దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఏదైనా ఉంటే కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏసీబీ దాడులు చేయమని అడగండి శాంతి గారి ఇంటి మీద. ఆల్రెడీ శాంతి గారు సస్పెండ్ అయ్యారు. ఏసీబీ అవును. దాడులు చేస్తే ప్రతి రూపాయికి ఆవిడ లెక్క చెప్పాల్సొస్తది. ఆవిడ నిజంగా తప్పుగా అక్రమంగా సంపాదించుంటే ఆఫ్‌కోర్స్ దానికి ఆవిడ చట్టం దృష్టిలో తప్పించుకోలేరు, శిక్షార్హులు. ఏది అంటే ఈ ఇక్కడ ఒక్క విషయంలో. అదే మేడం. ఇక్కడేంటంటే ఏదైతే ఆ విల్లకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ సైన్ కూడా చేసింది వీళ్ళిద్దరే అని చెప్పేసి మదన్ మోహన్ అయితే ఒక ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి, డబ్బుల గురించి, అన్నిటి గురించి తన జీతం అంటే శాంతి యొక్క జీతం వచ్చేసి 54,000, 56,000 మాత్రమే. ఆమెకి ఈ 3,00,00,000 విలువ చేసే విల్లా ఎక్కడి నుంచెల్లొచ్చింది? ఇదంతా కూడా విజయసాయి రెడ్డే చేశాడని చెప్పేసి ఆయన ప్రెస్ ముఖంగానే చెప్తున్నాడు. ప్రెస్ ముందే మాట్లాడుతున్నాడు. ఇంకొకటేంటంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగిందేంటంటే తనను గట్టిగా అంటే శాంతిని గట్టిగా అడిగితే విజయసాయి రెడ్డికి పిల్లలు లేరు కాబట్టి తనకి లీగల్ హెయిర్ కావాలని చెప్పేసి ఇలాంటిదొకటి చేశాము. తనకి బిడ్డని కనిచ్చారని చెప్పేసి అంది అని చెప్పేసి మదన్ మోహన్ బయట బహిరంగంగా చెప్తున్నాడు. మరి ఇదంతా ఒకవేళ నిజంగా నిర్ధారణ అంటే ఒక నిజమని తెలిస్తే వీళ్ళకి అసలు ఎలాంటి శిక్షలుంటాయి? మేడం విజయసాయి రెడ్డికి పిల్లలు లేరు. హ్మ్. కలగలేదా? పుట్టించుకోదలుచుకోలేదా? ఆయనేమన్నా పుచ్చలపల్లి సుందరయ్యలాగా కమ్యూనిస్ట్ ఆదాలతో పిల్లల్ని వద్దనుకున్నారా? అసలు ఎక్కడ ఎవరిలో లోపం ఉందో అసలు హెల్త్ ఇష్యూస్ ఏంటో మనకు తెలీదు కదండీ! అవును మేడం. ఆయన అవును. వయసెంత ఇప్పుడు? ఆయన హ్మ్. సరైన వయసులోనే పిల్లల్ని కనలేదు. ఆయన కనాలనుకుంటే ఆయన తక్కువ చదువేం కాదండి. మనం అందరూ యావరేజ్‌గా డిగ్రీనో, ఇంకోటో చేసుంటాం ఆఫ్‌కోర్స్. కానీ ఆయన వయసుకి, ఆయన టైంలో ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ చేసాడండి. అవును. చార్టర్డ్ అవును. అకౌంటెంట్ ఆయన. చార్టర్డ్ అకౌంటెంట్ అంటే బహుశా మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలీదు గానీ ఏదో ఒక 10 సబ్జెక్టులుంటాయి. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ 10 రాయాలి అనేటటువంటి మూమెంట్‌లో 100లో ఒక ఐదుగురు కూడా చార్టర్డ్ అకౌంటెంట్ పాస్ అవ్వలేని మూమెంట్ ఉండేదండి. అటువంటి టైంలో ఆయన పాస్ అయ్యారు. ఒక ఫైనాన్షియల్‌గా సెటిల్ అయ్యాడు. మంచి కమ్యూనిటీ. మరెందుకు పిల్లల్ని కనలేదు? సో, ఏదో వాళ్ళ హెల్త్ ఇష్యూసో, వాళ్ళ ఇబ్బందులో, వాళ్ళ ఆదర్శాలో, వాళ్ళ కమ్యూనిస్టు సిద్ధాంతాలో వేరేవి మనకెందుకసలు చెప్పండి? ఇప్పుడు హ్మ్. కందాం అనుకుంటున్నాడా? ఈవిడేమన్నా ఫ్రెష్‌గా ఆయన పెళ్లి చేసుకున్నాడా కండానికి? ఎవరికో బిడ్డని కనేసి అక్కడ అన్‌సెక్యూర్డ్‌గా ఉంచరు కదండీ! చాలా మందికి కూడా సరగసి విధానం ద్వారా బిడ్డల్ని ఎవరికో పుట్టించుకున్నా, ఆ బిడ్డల్ని తెచ్చుకొని వాళ్ళే స్వయంగా పెంచుకుంటారు. ఒక సాధారణ చిన్న ఎంప్లాయీ దగ్గర విజయసాయి రెడ్డి గారి పిల్లోడిని పెంచుతారండి. ఎందుకు ఈ పిచ్చి మాటలు మనకసలు? ఒకవేళ పిల్లల్ని కనాలని ఆయన అనుకుంటే, ఒకవేళ సరగసి విధానం ద్వారా కంటుంటే ఒక పెద్ద రాయల్‌గా వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటారు. సో, ఇక్కడ మదన్ మోహన్ మాట్లాడిన ఆ 2,50,00,00,000, 3,00,00,000 గురించే నేను డిస్కషన్ పెడితే బావుంటది. ఎందుకంటే, అది నా దృష్టిలో చట్ట విరుద్ధం. హ్మ్. ఇది చట్టబద్ధం. సుప్రీం కోర్ట్ చట్టం ఇచ్చింది లివింగ్ రిలేషన్ తప్పు కాదు అని. సుప్రీం కోర్ట్ కొన్ని బలమైన చట్టాలు మహిళకిచ్చింది. హ్మ్. బలహీనంగా మగవాడిని చేసేసింది. సో, ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి అడిగే అధికారం మదన్ మోహన్‌కి లేకపోవచ్చు. మదన్ మోహన్‌కుండే అధికారం కేవలం విడాకులకే అయ్యుండొచ్చు. హ్మ్. ఇఫ్ ఎనీవే నాకు కావాల్సింది 3,00,00,000 అవును. ఖరీదైనటువంటి ప్రాపర్టీ విల్లా ఆవిడ హ్మ్. పేరుతో ఉందా? హ్మ్. ఆవిడ ఏ టైంలో దాన్ని పర్చేస్ చేశారు? ఆ టయానికి ఆవిడ ఐటీ రిటర్న్స్ అదే రకంగా ఆవిడ సాలరీ స్లిప్స్ ఆవిడకి ఎంత లోన్స్ పోతుంది? ఎంత కటింగ్స్ పోతుంది? ఎంత మిగులుతుంది? ఇది హ్మ్. ఎవరి దగ్గర పర్చేస్ చేశారు? ఆ రైట్. పర్చేస్ చేసిన వాళ్ళకి వీళ్ళకి సన్నిహిత సంబంధాలేంటి? అఫ్‌కోర్స్ సుభాష్‌ని పెళ్లి చేసుకుందో, సుభాష్‌తో రిలేషన్‌లో ఉందో అని చెప్పింది కాబట్టి, ఒకవేళ సుభాష్ ఐటీ రిటర్న్స్ కూడా తీయించాలా? సుభాష్ నేను పెట్టాను డబ్బులు అంటాడేమో! అతనికి 3,00,00,000 పెట్టగల కెపాసిటీ ఉందో లేదో. అఫ్‌కోర్స్ ఇవన్నీ చెక్ చేసి ఎగ్జాక్ట్‌గా ప్రూవ్ అయితే ఏసీపీ వాడే తన్ని బొక్కలో వేస్తాడు మేడం. మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. హ్మ్. ఆఫ్‌కోర్స్ నీ భార్య తప్పు చేస్తే, నా భార్య చట్టవిరుద్ధంగా డబ్బులు ఆర్జిస్తుంది. దేవాదాయ శాఖలో ఏ రూపాయి తిన్నా చట్టం వదిలేస్తుందేమో!
అధికారులు వదిలేస్తారేమో. దేవుడు వదిలేయడు మేడం. ఎక్కడైనా మీరు కకృతి పడండి కానీ దేవుడి సొమ్ములో ఎప్పుడు ఒక్క రూపాయి మనం తిన్నా సరే దాన్ని నిలబడ అంటే కక్కించగల సమర్థత దేవుడికుంటుంది. సో, రైట్ మేడం. అది భగవంతుడే పనిష్మెంట్ వేస్తాడని మనం కూడా ఏమి చూస్తూ ఉండక్కర్లేదు. ఏసీపీ దాడులు చేయండి. ఆధారాలతో పట్టుకోండి. అలా చాలా మంది ఎంఆర్ఓలు, ఎండీఓల మీద దాడులు చేస్తున్నాడు. ఈవిడ మీద కూడా దాడులు చేపిచ్చాలి కదా! ఈయన లెటర్ హ్మ్. పెట్టాల్సింది ఏసీబీకి కదా! దేవాదాయ ధర్మశాఖకి ఆయన లెటర్ పెట్టింది నా భార్య అక్రమంగా ఆర్జించిందనా? లేకపోతే నా భార్య ఇంకెవరితో సంబంధం పెట్టుకొని బిడ్డని కనేసిందనా? అదే మేడం. చెప్పండి. ఇక్కడేంటంటే వాళ్ళు కంప్లెయింట్ చేసింది తనకి బిడ్డ వేరే వ్యక్తి ద్వారా తన బిడ్డ కన్నదని చెప్పడం జరిగింది గానీ, ఎక్కడ కూడా ఈ డబ్బుల గురించి మాట్లాడలేదు. అయితే మీరన్నట్టుగా ఇక్కడేంటంటే చాలా వరకి అంటే బయట వస్తున్న వార్తలేంటంటే, ఒక్కొక్క గుడికి వెళ్ళినప్పుడు ఆమె ఒక్కొక్క రకమైన ఆర్నమెంట్స్ వేసుకునేది. జ్యువెల్లరీ వేసుకునేది. ఎక్కడి నుంచెళ్ళొచ్చేదని చెప్పి చాలా మంది అడిగే వాళ్ళని కూడా కొన్ని వస్తున్నాయి మేడం. అంటే తన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వాచ్‌మెన్ కూతురుగా తన కెరియర్‌ని స్టార్ట్ చేసి అప్పుడు చెప్పుకోవడానికి అంటే వాచ్‌మెన్ కూతురినని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే స్టేజ్‌లో నుంచే ఉండేది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూస్తేనేమో తన ఆస్తి వివరాలు అవన్నీ చూస్తేనేమో కోట్లల్లో ఉన్నాయి. ఎక్కడి నుంచెళ్ళొచ్చాయి ఇవన్నీ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దీని వెనక ఎవరో పెద్ద చెయ్యి ఉంది. పెద్ద హ్యాండ్ ఉంది. అందుకే ఈమె ఇంతగనం సంపాదించుకోగలిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు మేడం. మేడం మీరు 'వకీల్ సాబ్' సినిమా చూసుంటే 'వకీల్ హ్మ్. సాబ్‌లో' పోలీస్ ఆఫీసర్‌ని బోనెక్కించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు. హ్మ్. మీరు పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉద్యోగం చేస్తే అంటే పోలీస్ పోస్ట్ చేస్తే ఇంత చిన్న చిన్న డైమండ్‌లే కొనుక్కుంటారమ్మా. మీరు వేరే రకంగా చేస్తే పెద్ద పెద్ద డైమండ్‌లొస్తాయమ్మా. హ్మ్. మీరు ఆ హ్మ్. పెళ్ళికెళ్ళినప్పుడు ఆ జ్యువెల్లరీ ఎలా చేసుకున్నారమ్మా? ఎలా యేసుకున్నారు? ఎక్కడ కొన్నారు? ఎంత పర్చేస్ చేశారు? మీ సాలరీ ఎంత? ఇదంతా కోర్ట్ బోన్‌లో అడ్వొకేట్‌లుగా మేము అడగాల్సిన ప్రశ్నలు. హ్మ్. ఏసీపీ దాడులు చేసినప్పుడు ఏసీపీ వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు. సో, హ్మ్. అవి ఒరిజినలా? డూప్లికేటా? ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీసా? లేకపోతే పిచ్చి సొమ్ములా? ఏంటివన్నీ? సో, ఎనీవే ఏసీపీ దాడులు చేయమనండి. డైమండ్స్ కొంటుందా? నెక్లెస్ కొంటుందా? చిన్న చిన్న డైమండ్స్ కొనుక్కోవాలి బహుశా ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితే. తప్పుదోవలో వెళ్తుంది కాబట్టి పెద్ద పెద్ద డైమండ్ కొనుక్కుందని మనం ఆరోపించడానికి దాడుల్లో దొరకాల. కోర్టు బోన్‌లో అడగాల్సిన ప్రశ్నలు మీడియా చర్చలో మనం కూర్చొని మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఆవిడ ఒక అధికారి. అవతల వ్యక్తి కూడా ఒక ప్రెస్టీజియస్ వ్యక్తి. సో, ఇవన్నీ చాలా ఎలిగేషన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మేము పరువు నష్టం వేసేస్తున్నాం. మీరు మా గురించే డిస్కస్ చేస్తున్నారు. ఇది మా పర్సనల్ మ్యాటర్. హౌ యూ డేర్ అని అడిగితే మనం ఏం మాట్లాడడానికి లేదు. అందులోను శాంతి గారు నాకు సుభాష్‌కి సంబంధం ఉందని చెప్తున్నాను. మీరెవరు నన్ను రోడ్డుకి ఈడుస్తున్నారు? మీకేం అధికారం ఉందని మీడియాలో చర్చిస్తున్నారు? నేను ఏ డైమండ్‌లు కొనుక్కున్నానో రండి చూదురు గాని అంటది. రెడ్ హ్మ్. హ్యాండెడ్‌గా దొరికినప్పుడు మాత్రమే ఏసీబీ వాళ్ళు దాడులు కూడా చేస్తుంటారండి. ఏసీబీ వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియేట్‌గా వెళ్లి దాడులు చేయరు. ఇన్ఫర్మేషన్ వచ్చాక దాని మీద ఒక 1 వీక్, 10 డేస్, 1 మంత్ నిఘా పెట్టుకొని అతన్ని ఎంక్వైరీ చేసుకొని అంతా అయ్యాకే ఇంటి మీదకి దాడులకు వెళ్తారు. అది కూడా వారెంట్‌తో. మాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. పలానా వాళ్ళ దగ్గర రూ. 1,00,000 కేసు తీసుకున్నారు. మీరు నెలాఖరు జీతం తీసుకున్నప్పుడు ఇలా తప్పుగా తీసుకోకూడదు. మీ ఆదాయం రూ. 1,00,000 కానీ మీ ఖర్చులు 5,00,000 మీరు దాచుకుంది రూ. 1,00,000 అంటూ ఆధారాలు పట్టుకొని అడుగుతారు ఏసీబీ వాళ్ళు. సో, మనం ఈ వేలో వెళ్తే బావుంటుందేమో! ఇది చట్ట విరుద్ధమేమో! తప్పు హ్మ్. అతను ఓకే. డిస్టిలరీస్‌లో కల్తీ మందు తయారు చేశాడు. తురలవాడకొండ ఆక్రమించాడు. సీబీఐ కేసులో ఏ2గా ముద్దాయిగా ఉన్నాడు. అక్యూజ్డ్ ఏ2గా. మనం ఏం మాట్లాడతాం? ఇచ్చిన మదన్ మోహన్ చేసిన ఆ చిన్న లెటర్ దేవాదాయ శాఖకి మీడియాలో వచ్చి కూర్చోండి. ఇదిగోండి 3,00,00,000 ప్రాపర్టీ అంటున్నాడు. ఎవరి దగ్గర కొన్నాడు? ఇవన్నీ కూడా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు తీయాలండి. నిజంగా ఆవిడ కరప్షన్ కొద్దో గొప్పో ఆవిడ మీద ఎలిగేషన్ ఉంది కాబట్టి ఆవిడ సస్పెండ్ అయ్యారు. ఇంకా కొంత హ్మ్. ఎలిగేషన్ చేసి మీరు ఏసీబీ దాడులు చేయండి. అక్కడ దొరుకుతారు. ఆ వేలో వెళదాం కానీ, పర్సనల్ విషయంలో ఎవరికి పుట్టారు? ఎవరికి కన్నారు? విజయసాయి రెడ్డి ఈవిడకెందుకు డబ్బులిచ్చాడు? విజయసాయి రెడ్డి ఇచ్చారా? ఇంకో పైల్వాన్ రెడ్డి ఇచ్చారా? ఎవరో ఇంకా కూడా వస్తాయి కదా! తవ్వే కొద్దీ నిధులు నిక్షేపాల్లాగా నిజాలు బయటికి. సో, ఈ పర్సనల్‌గా జరిగేటటువంటి కేస్‌ని మనం ఆ వేలో వెళ్తే బావుంటుందని యాస్ ఎ న్యాయవాదిగా, ఒక మహిళా న్యాయవాదిగా నా ఉద్దేశం అండి. రైట్ మేడం. రైట్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మీరు మాతో పాటు జూమ్ కాల్ అవసరం ధన్యవాదాలు.